హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి జీడీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. కింద వీడియో సింబల్ క్లిక్ చేయండి. లాంగ్ వీడియో ఉంటుంది, సో కంటెంట్ యాక్సెస్ చేయండి. సో ఇక్కడ ఇది మ్యాథమెటిక్స్లో క్వశ్చన్. సో ఒకసారి ప్రాబ్లం చదవండి, చదివి ఈ ప్రాబ్లం మీ ఓన్ వేలో సాల్వ్ చేయండి. సో దానికి ఎంత టైం పడుతుందో చూడండి. సో దీన్ని వితిన్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనకి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ అంటున్నాడు. సో ఈ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 33.33% ఆఫ్ ఎక్స్కి సోల్డ్ చేసినప్పుడు, అంటే సెల్లింగ్ ప్రైస్. సో ఇది సెల్లింగ్ ప్రైస్ 1 అనుకుంటే ఇది సెల్లింగ్ ప్రైస్ 2 అవుతుంది. సో 20% లాస్ వచ్చింది. 20% లాస్ వచ్చింది. అయితే ఎక్స్ ప్రైస్కి అమ్మినప్పుడు, అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అంటే 33% ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ నేను ఒక్కటే క్యాలిక్యులేట్ చేస్తాను. ఏంటంటే 33.33% ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ బై 3. మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఎక్స్ బై 3 అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత నాకు? ఎక్స్ బై 3. సో మామూలుగా అయితే దీనికి కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఈ సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవన్నీ ఏం చేయక్కర్లేదు. సింపుల్గా టూ సెకండ్స్లో ఈ ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. నేను కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాను. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటాను. సో ఎంత లాస్ వచ్చింది? 20% లాస్ వచ్చింది. 20% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 80 రూపీస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ 80 రూపీస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3 కదా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 80 ఇంటూ 3, 240 రూపీస్ అయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 240 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. డిఫరెన్స్ ఈజ్ ద గెయిన్, దట్ ఈజ్ 140 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.